హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేఘల. సో మొత్తానికి ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత మళ్ళీ ఇదే వీడియో. సో చాలా రోజులు అవుతుంది కదా, సో అందుకనే ఫస్ట్ గా మీరు చేయాల్సింది ఏంటి అని అంటే అస్సలు ఆలోచించకుండా ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఫుటేజ్ కంటెంట్ అంటారా, ఇంకా అంతకు మించి. సో బిగ్ బాస్ తర్వాత వచ్చే కంటెస్టెంట్స్ అండ్ బిగ్ బాస్ 10 గురించి మాట్లాడతామని అనుకున్నాము, కానీ మధ్యలో 70 డేస్ ఒక షో అయితే అనౌన్స్ చేశారు. అండ్ జియో హాట్ స్టార్ లో రాబోతుంది. అలాగే ఇది ఓన్లీ ఓటీటీ ప్లాట్ఫామే కాదు, ఈసారి ఖచ్చితంగా దిమ్మ తిరిగిపోయే రేంజ్ లో ఉంటది అని అంట. సో అందరూ కపుల్సే, మొగ్గుడు పెళ్ళాల గొడవలు చూడడానికి రెడీగా ఉండండి. అసలు మామూలు కాదు, అల్టిమేట్ గా ఉండబోతుంది. అంటే అంతకు మించి ఈసారి కొంచెం ఏదో మరీ బోల్డ్ గా ఉండబోతుందా షో అన్నట్టుగా, కుర్రకారుని ఉర్రు తొలగించేలాగా ఉండబోతుంది. సో అదేంటి, దాని గురించి డీటెయిల్స్ అయితే మాట్లాడదాం. ఆల్రెడీ 10 మంది కపుల్స్, అంటే సెలబ్రిటీ కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేశారో, ఒక 10 మందిని సెలెక్ట్ చేశారు అని అంట. బట్ వాళ్ళకి ప్రోమో షూట్స్ కూడా అయిపోయాయి. ఇవన్నీ చెప్తున్నావు, షో ఏంట్రా అనుకుంటున్నావు కదా, అదే చెప్పబోతున్నాను. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే పిచ్చి ప్రేమ, అసలు మామూలు కాదు, ప్రేమ పిచ్చి పీక్ లోకి తీసుకెళ్తారనమాట. అది కూడా ఇది ఎలా ఉండబోతుందంటే రియల్ కపుల్స్ అండ్ లివింగ్ లో ఉండే వాళ్ళు కూడా. సో అలాగని బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళు అయితే కాదు, బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళే అని కాదు, బయట సెలబ్రిటీస్ కూడా తీసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సెలబ్రిటీస్ అయి ఉండాలి అండ్ వాళ్ళు లివింగ్ లో ఉన్నా పర్లేదు. బట్ ఏంటంటే సో కపుల్ వైజ్ తీసుకోబోతున్నారు. అలాగా 10 కపుల్స్, అంటే 10 కపుల్స్ ని తీసుకొని 70 డేస్ విల్లాలో ఉండబోతున్నారు. అండ్ బిగ్ బాస్ లాగానే ఉంటది, కానీ అంతకు మించి ఉండబోతుంది. బిగ్ బాస్ లో ఉన్న టాస్క్లు ఉంటాయి, బిగ్ బాస్ లో ఉన్నట్టుగానే అన్ని ఆల్మోస్ట్ ఇంకా అంత సేమ్ గానే ఉంటది. సో అది క్లియర్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దానికి ఏం కొటేషన్ ఏం పెట్టారు అంటే ట్యాగ్ లైన్, ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్. సో మామూలు కాదు, వాళ్ళ లవ్ నే అంటే ఎంత ఉందో అంత బయటికి లాక్కొని వాళ్ళలో ఉన్న లవ్ ఎంత ఉందనేది బయటికి తీయడానికి ఇలాంటి షోలలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు, ఆలోచించండి. కాంట్రవర్సీస్ ఉంటాయి, గొడవలు అవుతాయి, అసలు సిచ్యువేషన్ మారిపోతూ ఉంటాయి, క్షణం మారిపోయేలాగా. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని మొత్తానికి హాట్ గా ఉండబోతుంది షో అనమాట. బిగ్ బాస్ మించి గొడవలు ఉండబోతున్నాయి, బిగ్ బాస్ మించి. ఎందుకనంటే సింగిల్ గా ఉండడం వేరు, కపుల్ గా ఉన్నప్పుడు కాంట్రవర్సీస్ అనేది చాలా డిఫరెంట్ గా వేలో ప్రొజెక్ట్ అవుతాయి. అంటే సింబాలిక్ గా చెప్పాలి అని అంటే పక్కింట్లో గొడవ అవుతుంటే ఎలా ఉంటది అంటే, మన జనరల్ ఇండియన్ కల్చర్ అనుకోండి, పక్కింట్లో గొడవ అవుతుంది అనుకోండి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అలాంటి ఉండడానికి అల్టిమేట్ గా మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే ఖచ్చితంగా రాబోతుంది. అండ్ మసాలాలు అంటారు కదా, అంతకు మించి స్పైసెస్ ఉండబోతుంది. అండ్ వెరీ 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 హార్ట్ఫుల్ షో అనమాట. హార్ట్ఫుల్ కాదు, హాట్ షో లాగా ఉండబోతుంది. అండ్ నిజంగా యూత్ ని పిచ్చెక్కించేలా షో ఉంటది. లేదు అని అంటే ఇంకా అంతకు మించి మితిమీరింది అని అంటే ఇంకొకలాగా కాంట్రవర్సీ అవుతుంది. బట్ ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ 70 రోజులు మనకు పండగలా ఉండబోతుంది. మరి ఎప్పుడు స్టార్ట్, కంటెస్టెంట్స్ ఎవరు అనేదే కదా పెద్ద టాస్క్. కంటెస్టెంట్స్ ఎవరు, 10 మంది కపుల్స్. సో మనకు ఆల్రెడీ వచ్చిన లిస్ట్ అండ్ ఇంకా కొంతమంది కన్ఫర్మేషన్ కాలేదంట, కొంతమంది షూట్స్ కూడా అయిపోయాయి. అంటే మన బిగ్ బాస్ లో లాగానే ఏవి షూట్స్ కానీ ఇవి కొన్ని జరుగుతున్నాయి. సో అవి కూడా జరగబోతున్నాయి, అవి కూడా జరిగాయి కొంతమంది ఇంకా పెండింగ్ లో ఉన్నారు. సో ఎవరున్నారు ఏంటి, లాస్ట్ మూమెంట్ లో క్యాన్సిల్ అయ్యేది ఎవరు, వచ్చేది ఎవరు. సో ఓవరాల్ గా 10 కపుల్స్ అయితే ఖచ్చితంగా వీళ్ళు రాబోతున్నారని కాదు, లాస్ట్ మూమెంట్ లో 1-2 చేంజెస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఏదైనా 1-2 చేంజెస్ ఉంటాయి. దీనికి హోస్ట్ గా మాత్రం శ్రీముఖి గారు ఉన్నారు అని అంట. సో దీనికి జడ్జెస్ కూడా ఉండబోతున్నారంట. సో ఆ జడ్జెస్ ఎవరు అని అంటే రాధా గారిని అప్రోచ్ అయ్యారనంట. అండ్ శివాజీని కూడా అప్రోచ్ అయ్యారంట. బట్ అది కన్ఫర్మేషన్ అయితే కాదు. సో మోస్ట్లీ వీళ్ళే ఉండబోతున్నారు అని చెప్పేసి అన్నారు. కొంతమంది వరుణ్ సందేశ్ అన్నారు. చాలా పేర్లు అయితే బయటకు వస్తున్నాయి. బట్ అవన్నీ కన్ఫర్మేషన్ అయినాక చెప్తాం. ఇప్పటి వరకు ఉన్న దాంట్లో హోస్ట్ అయితే 100% శ్రీముఖి గారే హోస్ట్ అయితే. సో 10 మెంబర్స్ సెలబ్రిటీ కపుల్స్, 70 రోజులు అంటే 70 డేస్ షో ఉండబోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదంతా ఒకటే విల్లాలో ఉండబోతుంది. అంటే బిగ్ బాస్ హౌస్ ఎలాగ ఉంటుందో
ఇప్పుడు బయట మన ఫామ్ హౌస్ అవ్వండి, విల్లాస్ అవ్వండి, పెద్ద పెద్ద ఉంటాయి కదా, అందులో ఒక మాల్ లాగా తీసుకొని దాంట్లో అందరినీ గదులుగా విడదీసి ఇలా ఉంటాయి చూసారా, అలాగా జరగబోతుంది. సో దీంట్లో ట్విస్టులు, టర్న్స్ అండ్ ట్విస్టులు చాలా ఉన్నాయి. షో చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. ఫస్ట్ టైం తెలుగులో ఇలాంటి షో ఇప్పటి వరకు నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఉండబోతుంది. అది కూడా కపుల్స్, ఓన్ కపుల్సే. సో జరగబోతుంది ఏంది, ఓన్ గా రూమ్స్ ఇచ్చి ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు, ఎవరు గుసగుసలేంటి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే షో అనమాట. సో ఎక్కింది అని అనుకోండి, జనాల మైండ్ లోకి ఎక్కింది అనుకోండి, ఇంకా తగ్గేదే లే అన్నట్టు ఉంటది. సో మొత్తానికి ఇప్పటి వరకు ఉన్న పేర్లలో సో మనకు వచ్చిన లిస్టు ప్రకారంగా అయితే చెప్తాను. సో 10 మంది కదా, 10 మంది సెలబ్రిటీ కపుల్స్ అంటే 20 మంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. బిగ్ బాస్ టీమ్, బిగ్ బాస్ లో మనం 20 కంటెస్టెంట్లకు ఇక్కడ సెలబ్రిటీ కపుల్స్ అని. సో కపుల్ అంటే ఇద్దరు కాబట్టి సో 20 మంది, మళ్ళీ సేమ్ అదే ప్యాటర్న్. బట్ అందులోకి వెళ్ళి వదిలేశారంటే 70 రోజులు. మరి అందులో ఎలిమినేషన్స్ ఇవి ఉంటాయా, ఉండయా, ఓటింగ్ ప్రాసెస్ అయితే ఉండకపోవచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. మనకి ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం అయితే ఓటింగ్ అయితే ఉండదు అనేది అయితే తెలిసింది. బట్ దాన్ని షో బిగిన్ అయినాక ఏమైనా మార్పులు చేర్పులు చేసే ఛాన్సెస్ ఉంది. సో ఇదంతా సోది కంటే మీకు సెలబ్రిటీ కపుల్స్ కావాలి కదా, వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోవడం ఇంట్రెస్ట్ కదా. సో ఫస్ట్ గా వచ్చేసరికి నూకరాజ్, జబర్దస్త్ నూకరాజ్, ఆయేషా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా. సో లివింగ్ లో ఉన్నారు అని చెప్పేసి ఆల్మోస్ట్ వాళ్ళ ఫేస్బుక్ చూసినా, ఇన్స్టా చూసినా, సోషల్ మీడియా చూస్తే మీకు అర్థమైపోతుంది. వీళ్ళిద్దరు వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో మాట్లాడుకోవడం, వీళ్ళు అలా అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం, వీళ్ళిద్దరి మధ్య మంచి ర్యాప్ ఉంటది. అండ్ వీళ్ళు యూట్యూబ్ సాంగ్స్ చేస్తున్నారు. యూట్యూబ్ చెరొక ఛానల్ ఉంది, నూకరాజ్కి ఒక ఛానల్ ఉంది, ఆయేషాకి ఒక ఛానల్ ఉంది. సో వీళ్ళిద్దరు సెలబ్రిటీగా ఫస్ట్ కాంటెస్ట్ కపుల్స్ అనమాట. సో వీళ్ళు కన్ఫర్మ్ అయినట్టుగానే మనకు తెలుస్తూ ఉంది. సో ఇది 100% అంటే 99.99% వీళ్ళు కన్ఫర్మ్ అయ్యారు అనేది అయితే మనకు వచ్చిన అప్డేట్. అండ్ తర్వాత వచ్చేసరికి చాలా కాంట్రవర్సీస్, చాలా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారే కంటెస్టెంట్స్ అంటే వీళ్ళిద్దరు. సో లాస్ట్ టైం బిగ్ బాస్ లోకి వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలో దువ్వల మాధురి గారు, సో వాళ్ళ హస్బెండ్ కూడా వస్తున్నారు అనేది అయితే మనకు వచ్చిన ఇన్ఫో. బట్ వాళ్ళ సైడ్ నుంచి ఎంతో కొంత ఇంకా కొంచెం పెండింగ్ లో ఉంది అనేది అయితే ఇది వాస్తవం. సో ఒక 80% అయితే కన్ఫర్మ్ అన్నట్టుగా చెప్పారు. బట్ వాళ్ళు కన్ఫర్మేషన్ చేయాలి. టీమ్ కి చాలా ట్రై చేస్తున్నారు టీం తీసుకురావడానికి, అయినా కూడా అక్కడ వాళ్ళ సైడ్ నుంచి ఆపుతున్నారు అనంట. సో వీళ్ళిద్దరు వస్తే మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటదబ్బా కంటెంట్. సో శ్రీనివాస్ గారేమో చాలా సైలెంట్ గా ఉంటారు, మాధురి గారేమో చాలా హైపర్ గా ఉంటారు, గొడవలో రచ్చలేపుతారు. ఆల్రెడీ బిగ్ బాస్ లో ఉన్న కొద్ది రోజుల్లో దడదడలాడిచి నామకంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకుందంట. సో వీళ్ళు సెకండ్ కప్పులు. సో వీళ్ళు 80% అనమాట. తర్వాత వచ్చేసరికి యాక్టర్ అంజలి, పవన్. సో వీళ్ళిద్దరు కూడా చాలా అంటే చాలా ఫేమస్. బీబీ జోడీ చేసినట్టు డాన్స్ షో ఒకటి చేశారు. అండ్ చాలా షోలలో మా టీవీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ కూతురు కూడా చాలా ఫేమస్. అండ్ అంజలి గారు అంటే రీసెంట్ గా మీకు ఇంట్లో ఒక షోలో చేశారు కదా, ఓంకార్ అనే షోలో అనుకుంటున్నా, ఓంకార్ అనే షోలో చేశారు. అండ్ బీబీ జోడీలో కూడా చేశారు అంజలి, పవన్. అండ్ అక్కడ అమర్దీప్ గెలిచినదా అదే అనుకుంటా. మొత్తానికైతే అంజలి, పవన్ వీళ్ళిద్దరు కూడా రాబోతున్నారు, థర్డ్ కపుల్. అండ్ ఫోర్త్ కపుల్ వచ్చేసరికి వసంతి కృష్ణన్ అండ్ పవన్ కళ్యాణ్. వీళ్ళు బిగ్ బాస్ లో, వసంతి తెలుసు కదా, బిగ్ బాస్ లోకి వచ్చి హెయిర్ కట్ చేపించుకుంది కదా. సో ఈమె లాస్ట్ టైం నుంచి ఈమె ఒక ఇంటర్వ్యూలో కూడా ఇది రివీల్ చేసేసింది. ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేయడం కూడా జరిగింది. సో ఒక షో వస్తుంది, ఆ షోలో మీరు తొందరలో చూడబోతున్నారు అని చెప్పేసి అన్నారు. సో ఈ షో గురించి మేము ముందుగానే రివీల్ చేసిందంటే ఆల్మోస్ట్ అందరు కన్ఫర్మ్ అయినారు. వసంతి కృష్ణన్, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా ఒక కపుల్ గా, అంటే ఫోర్త్ కపుల్ అనుకోండి. అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి ఇది ఇంట్రెస్టింగ్ కపుల్ అబ్బా, నిజంగా ఎవరు అనుకున్నా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కపుల్ అనమాట. సో వీళ్ళు రావడం వల్ల సో బిగ్ బాస్ లో అగ్ని పరీక్ష నుంచి మాస్క్ మ్యాన్ గా వచ్చి హరిత, హరీష్ గా మారిన పర్సన్. సో ఇప్పుడు ఇద్దరు హరిత, హరీష్ వీళ్ళిద్దరు కూడా హౌస్ లోకి రాబోతున్నారు. అంటే ఈ షోలో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లో వీళ్ళు కూడా ఉండబోతున్నారు. వీళ్ళు ఒక పార్ట్ అనమాట. సో వీళ్ళు కూడా 100% కాదు, 99.99% కన్ఫర్మ్ అనమాట. హరిత, హరీష్ అండ్ ఇద్దరు ఖచ్చితంగా రాబోతున్నారు. ఇది రాసి పెట్టుకోండి. ఎలా ఉండబోతుంది, వీళ్ళను హరీష్ ని చూసాము. సో ఇప్పుడు హరిత గారిని ఏ విధంగా చూడబోతున్నాము అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. అండ్ సిక్స్త్ కపుల్ వచ్చేసరికి మన సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్ గా మారుతున్నారు. అండ్ ఈమె సీరియల్లో ఉన్నప్పుడు ఎంత పద్ధతిగా ఉంది, బిగ్ బాస్ లోకి వచ్చినాక ఇంకా ఎలాగ ఉంది, బయటకు వచ్చినాక ఈమె డ్రెస్సింగ్
వీళ్ళ కపుల్ పేరు అంత హర్ట్ గా ఉంటది అనమాట. సో ప్రియాంక జైన్ అండ్ శివ్ వీళ్ళిద్దరు కూడా లివింగ్ లో ఉన్నారు. వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, లివింగ్ లో ఉన్నారు. సో పేరుకు లివింగే, ఇంకా అంత వైఫ్ అండ్ హస్బెండ్ లెక్కనే. వాళ్ళ ముందు నుంచి కూడా వాళ్ళకు ఒక క్లారిటీ తోటి ఉన్నారు. అండ్ సోషల్ మీడియాలో ఎక్కడికి వచ్చినా, వాళ్ళ ఏ ప్రోగ్రామ్ కానీ ఎక్కడికి వచ్చినా, ఏదైనా ఫంక్షన్కి వచ్చినా కూడా వాళ్ళిద్దరు కలిసి రావడం. సో లివింగ్ లో ఉన్నామని వాళ్ళే చెప్పారు కాబట్టి మనం దాని గురించి ఎక్కడికో నెగిటివ్ చేయట్లేదు. సో వీళ్ళిద్దరు 6th కపుల్ గా వీళ్ళిద్దరు కూడా రాబోతున్నారు. అండ్ 7th కపుల్, ఈ కపుల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ కపుల్. ఈమె లాస్ట్ టైం బిగ్ బాస్ కి వస్తుంది అని చెప్పాం కదా, సోనియా సింగ్ అండ్ పవన్. వీళ్ళిద్దరు సోషల్ మీడియాలో అండ్ షార్ట్ ఫిలిమ్స్ లలో బీభత్సంగా వైరల్ అయ్యారు. అండ్ మన డీలో కూడా చేశారు. డీలో కూడా జడ్జెస్ అంటే మెంటర్ గా చేశారు అనమాట పవన్ అండ్ సోనియా. సో విరూపాక్షలో ఉన్నది చూసారా, విరూపాక్షలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్, ఆమె ఫస్ట్ గా వస్తుంది. సోనియా అంటే మీకు ఆల్మోస్ట్ వస్తుంది. నేను కావాల్సిన ఫొటోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. సో సోనియా సింగ్ అండ్ పవన్ వీళ్ళిద్దరు కూడా రాబోతున్నారు. వీళ్ళు కూడా 99.99% కన్ఫర్మేషన్ అంట. సో 7th కపుల్. అండ్ 8th కపుల్ వచ్చేసరికి మాత్రం వీళ్ళు కూడా సోషల్ మీడియాలో అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ఆన్ వైరల్ అనమాట. నాని జోష్ అండ్ రమ్యాశ్రీ. సో వీళ్ళిద్దరు కూడా చాలా అంటే చాలా పీకులకు వెళ్ళారు. చాలా తక్కువ టైంలోనే చాలా ఎక్కువ రీచ్ ఉంది అండ్ చాలా ఎక్కువ మందికి కూడా. సో నాని జోష్ అండ్ రమ్యాశ్రీ వీళ్ళిద్దరు కూడా ఇన్స్టాలో చూస్తే మీకు అర్థమైపోతుంది. వీళ్ళ ఒక బీభత్సమైన ఫాలోయింగ్, బీభత్సంగా రచ్చ. వీళ్ళు డంషలాట్స్ అని, సాంగ్స్ గానీ, రీల్స్ గానీ ఇరగదీసేస్తారు. పెడితే మిలియన్లు పోతాయి అనమాట. ఆ రేంజ్ లో ఉండే కపుల్. సో వీళ్ళని కూడా తీసుకురాబోతున్నారు. వీళ్ళు కూడా 99.99% ఖచ్చితంగా రాబోతున్నారు. ఇది రాసి పెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసరికి 9th కపుల్ వచ్చేసరికి మాత్రం మహేష్ శాండ్రా. సో వీళ్ళిద్దరు కూడా, మహేష్ పేరు కూడా చాలా సార్లు వినిపించింది. అండ్ కీర్తి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎవరో ఫస్ట్ ఆ రూమర్ అయితే బయటకు వచ్చింది. తర్వాత కీర్తికి మ్యారేజ్ అనే ఇవన్నీ జరిగిపోయినాయి. సో సీరియల్ యాక్టర్ అండ్ మహేష్. అండ్ ఈయన కూడా లాస్ట్ సీజన్ లో ఖచ్చితంగా వస్తాడు అని చెప్పాము. సో అది మిస్ అయింది. సో ఈసారి వీళ్ళిద్దరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళిద్దరిది స్టార్ట్ చేసినప్పుడు కూడా పెళ్లి అది అయితే ఏం లేదు, ఇద్దరం కలిసి ప్రయాణం స్టార్ట్ చేసాము అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మ్యారేజ్ చేసేసుకున్నారు. అండ్ తర్వాత ఇద్దరు ఒకటిగా మారారు. ఇప్పుడు సింగిల్ గా కాదు, ఈసారి డబల్ గా వస్తున్నారు అన్నమాట. డబల్ ధమాకా మహేష్ అండ్ శాండ్రా. సో వీళ్ళిద్దరు పేరు కూడా చాలా క్యూట్ గా ఉంటది. అండ్ మహేష్ కొంచెం హైపర్ యాక్టివ్ ఉంటది. శాండ్రా కొంచెం డల్ గా ఉన్నా కూడా చాలా అంటే కొంచెం కూల్ గా మాట్లాడుతుంది. కూల్ యాటిట్యూడ్ ఉంటది. ఏదైనా రియాక్షన్ అనేది ఎక్కువగా ఉండదు. సో వీళ్ళు ఎలా ఉండబోతున్నారు అనేది అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు వీళ్ళిద్దరు పేరు మీద. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు కూడా శాండ్రా ఎక్కువగా మాట్లాడిన అదైతే అనిపించదు. సో చూడాలి. తర్వాత ఇంకొక ఫైర్ బ్రాండ్ రాబోతుంది. ఆ ఫైర్ బ్రాండ్ ఎవరు అనుకుంటున్నారు కదా, ఈయన ఆల్రెడీ బిగ్ బాస్ ఓటీటీకి వెళ్ళొచ్చాడు, తర్వాత బిగ్ బాస్ కి వెళ్ళాడు. అసలు మామూలు రచ్చ అయ్యలేదు. ఈయన డాన్స్ మాస్టరు. ఇప్పటికి అర్థమైంది అనుకుంటా కదా, నటరాజ్ మాస్టర్. తోపు తురుపు అన్నట్టుగా ఉంటది మనకు. సో నటరాజ్ మాస్టర్ అండ్ నీతు. సో వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళు కూడా 99% రాబోతున్నారు. అండ్ మహేష్ శాండ్రా కూడా 99% రాబోతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, నటరాజ్ మాస్టర్ వస్తే ఎలా ఉంటది, షేక్ ఆడిస్తాడు మొత్తం షోనంతా. సో మరి 70 days లో వీళ్ళకి కూడా ఎలిమినేషన్స్ ఉంటాయా ఏంటో తెలియదు కానీ, సో మొత్తానికి ప్రైజ్ మనీ కూడా భారీగా ఉండబోతుందంట. ఆ డీటెయిల్స్ కూడా మనకు అప్డేట్ వచ్చినాక చెప్తాను. సో నటరాజ్ మాస్టర్ అండ్ నీతు గారు వీళ్ళిద్దరు కూడా రాబోతున్నారు. వీళ్ళు కూడా 99% కన్ఫర్మేషన్ వేసేసుకోండి. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు శుభశ్రీ రాయగురు అండ్ అజయ్ మైసూర్. సో వీళ్ళిద్దరు కూడా, శుభశ్రీ తెలుసు కదా, బిగ్ బాస్ కి వచ్చి ఫేమస్ అయింది అండ్ చాలా బాగుంది. అండ్ ఈమె పెళ్లి కూడా ఒక రేంజ్ లో వేసుకున్నారు. వీళ్ళ హస్బెండ్ కూడా బెంగళూరులో పెద్ద కార్లు మామూలుగా రచ్చలేదు. పెళ్లి ఒక ధూమ్ ధామ్ లాగా చేశారనమాట. సో వీళ్ళిద్దరు కూడా చాలా అంటే పేరు బాగుంటది అని కాదు కానీ, సో వీళ్ళిద్దరిలో ఒక తెలియని అది ఉంటది అబ్బా, చూస్తే మీకు అర్థమైపోతుంది. వాళ్ళ ఇన్స్టా చూసినా గానీ ఒక తెలియని యాటిట్యూడ్ ఉంటది ఇద్దరికి. సో ఇండివిజువల్ గా యాటిట్యూడ్ ఉంటది, కలిసి యాటిట్యూడ్ కాదు కానీ ఎవరి వాళ్ళకి ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ అనేది కనిపిస్తుంది మనకు. బట్ అలాగని నెగిటివ్ అని పాజిటివ్ అనేది కాదు నేను చెప్పేది. జస్ట్ ఆ కపుల్ పేరు అక్కడికి వచ్చినాక ఎలా బిహేవ్ చేస్తారు. సో అజయ్ కొంచెం చిల్లాగా అనిపించిన, శుభశ్రీ ఒక డిఫరెంట్ గా చిల్లా ఉంటారు. సో వీళ్ళిద్దరి అక్కడికి వెళ్ళినాక ఏంటంటే ఇంతమంది 10 మంది
అంటే 20 మంది కలిసి ఉన్నప్పుడు ఎన్ని గొడవలు అయితే బిగ్ బాస్ లో చూస్తున్నాం కదా, అంతకు మించి ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మొత్తానికి ఈమె కూడా 99% ఖచ్చితంగా కన్ఫర్మ్ అనుకోవచ్చు. ఇప్పుడు డౌట్ ఉంది ఎవరు అంటే, ఈ 11 చెప్పాను కదా నేను, 11 కపుల్స్లలో అంటే 11 కపుల్స్ లో దువ్వాల మాధురి గారు, శ్రీనివాస్ వీళ్ళిద్దరే పెండింగ్ లో ఉన్నారు అనమాట. మోస్ట్లీ 12 మంచి కంటెస్టెంట్స్ దొరికితే 12 వరకు కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంది. సో చూడాలి ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అని చెప్పేసి. అల్లాడిపోబోతుంది స్క్రీన్, అంటే సోషల్ మీడియాని షేక్ చేయబోతుంది. అంటే ఇంకా కాసుకొండ్రా సాంబ అన్నట్టుగా వీళ్ళు ఉంటారు కదా మన మీమర్స్, రచ్చలేపే ఛాన్స్ ఉంటది అనమాట. సో ఓవరాల్ గా ఈ 11 మందిలో దువ్వాల మాధురి గారు ఒక్కరే కన్ఫర్మేషన్ అయితే ఇంకా కాలేదు. సో మిగతా 10 కపుల్స్ ఆల్మోస్ట్ 99% కన్ఫర్మేషన్ అనమాట. రాసి పెట్టుకోండి. సో వీళ్ళే రాబోతున్నారు. ఆల్మోస్ట్ కొంతమందికి షూట్ కూడా అయిపోయింది అనంట. బట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది, సరే ఎవరి లవ్ ని ఎవరు టెస్ట్ చేయబోతున్నారు, ఆడియన్స్ పేషెన్స్ ని టెస్ట్ చేస్తారా, షోలో మనకు కావాల్సిన ఎంటర్టైన్ అంతకు మించి ఇస్తారా అనేది చూడాలి. సో హోస్ట్ మాత్రం శ్రీముఖి గారే. సో ఇది కన్ఫర్మ్ 100% అంటే 100% వేసుకోండి. సో మొత్తానికి ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ మోస్ట్లీ 1 hour ఎపిసోడే రాబోతుంది. అండ్ 24/7 లైవ్ అయితే ఉండదు అనేది అయితే మనకు తెలిసింది. బట్ చూడాలి ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది అయితే. సో ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా. సో చాలా కొత్తగా ఉంది. అండ్ స్టార్ మాలో కూడా టెలికాస్ట్ అవబోతుందంట ఎవ్రీడే ఒక ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా. 70 days లో ఏం జరగబోతాయి అనేది కూడా మీరు చూస్తారు కదా. సో ఇది ఆల్రెడీ హిందీలో వచ్చింది అని అంటే దగ్గరగా ఉంది. కానీ ఈసారి తెలుగులో చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు అనేది అయితే మనకు తెలిసిన ఇన్ఫో అనమాట. సో మొత్తానికి ఇంకా మన ఛానల్లో యాక్టివ్ గా ఉండండి. అండ్ ఇప్పటి నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి, ఏదో ఒక అప్డేట్ వస్తూ ఉంటది. అండ్ షో మార్చ్ లో స్టార్ట్ అవుతుందంట, లేదు అని అంటే ఫిబ్రవరి ఎండింగ్ లో స్టార్ట్ అవుతుందంట, లేదంటే మార్చ్ ఫస్ట్ వీక్ లో కన్ఫర్మ్ గా స్టార్ట్ అయిపోతుంది. ఇక రాసి పెట్టుకోండి. ఇంకా ఇప్పటి నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటది. ఆ వీడియో మీకు ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటా. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.